తెలుగుదేశం పార్టీ జోహార్ ఇండియా జోహార్ ఇండియా జోహార్ ఇండియా జిందాబాద్ తెలుగుదేశం పార్టీ జోహార్ ఇండియా జోహార్ ఇండియా వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఈరోజు నట సార్వభౌమ ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 101వ జయంతి. ఈరోజు రాష్ట్రం మొత్తం ఎంతో ఘనంగా దీన్ని జరుపుకుంటున్నారు. ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల బయట జరపలేక అందరూ పార్టీ ఆఫీసులోనే దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఎన్టీ రామారావు గారు అటు సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావటం, పేదలు నిరుపేదల కోసం ఆయన ఎంతో సేవ చేశారు. కూడు గుడ్డ నీడ అనేవి ప్రతి మనిషికి, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి మినిమం ఉండాలనే దాంతో ఆ రోజు జనతా వస్త్రాలు కావచ్చు, ₹2 కిలో బియ్యం కావచ్చు, లేదా ఇల్లు ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలనే కార్యక్రమాలు తీసుకురావడం. ఈరోజు ఆ కార్యక్రమాలు భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఈరోజు భారతదేశంలో అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాయంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేసిన విప్లవాత్మకమైన మార్పులే. అంతేకాకుండా విద్యార్థుల చదువుల కోసం రెసిడెన్షియల్ కళాశాలను ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు. మహిళలకి ఆస్తిలో సగం క్రియేట్ చేసింది వారే. అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిజర్వేషన్స్ తీసుకొచ్చింది కూడా ఎన్టీ రామారావు గారు. ఇలాగ అనేక సంస్కరణలు చేశారు. ఆ సంస్కరణలు తెలుగుదేశం పార్టీ ఈరోజు కూడా మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 14 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మళ్ళా ఇప్పుడు రేపు 4వ తేదీ ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఆ సంస్కరణలు దృష్టిలో పెట్టుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేక సంస్కరణలు ఇంకా పేదలు నిరుపేదలు చేయాలని అనేక కార్యక్రమాలని మహిళలకు ప్రత్యేకంగా చేయడం జరిగింది. ఈ విధంగా ఈ కార్యక్రమాలన్నీ ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన కార్యక్రమాలే ఈరోజు మన రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి. ఆయన యుగ పురుషుడు. అంతేకాకుండా ఆయన తెలుగుదేశం పార్టీ దాంట్లో తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాడు. అంతకుముందు వరకు రాజకీయం ఎలా ఉండేదంటే ఢిల్లీ నుంచి ఏ లెటర్ వస్తే ఆయనే సీఎం, ఎవరు మినిస్టర్ అంటే వాళ్ళే. అలాంటి డిక్టేటర్షిప్ ఉంటే దాన్ని పోగొట్టి ప్రజాస్వామ్యం తీసుకొచ్చారు. తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తానికి సాటి వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క జయంతిని ఈరోజు ఘనంగా అందరూ జరుపుకుంటున్నారు. దీంట్లో పార్టిసిపేట్ చేసిన అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మా దైవం ఈరోజు మా దైవం ఎన్టీఆర్ యొక్క 101వ జన్మదిన సందర్భంగా ఆయనకి నివాళులర్పిస్తూ ఆయన ఆత్మకి శాంతి కలగాలని, ఆయన పెట్టిన పార్టీ కలకాలం వర్ధిల్లాలని. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జూన్ 4వ తారీఖున ఫలితాలు రాబోతున్నాయి. దిగ్విజయంగా బ్రహ్మాండంగా మనం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అన్నగారి ఆశీస్సులతో. ఆ విధంగా ముందుకు పోయి ఇంకా భవిష్యత్తులో ఏదైతే ఆ రోజు మా దేవ ఎన్టీఆర్ పార్టీని స్థాపిస్తే ప్రధానంగా కూడు గుడ్డ నీడ అనే అంశాన్ని ఎంచుకుని పేదలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా కూడుగా ₹2 కిలో బియ్యం ఇవ్వటం కానీ, పక్కా గృహాలు ఇవ్వటం కానీ, అదేవిధంగా జనతా వస్త్రాలు ఇవ్వటం కానీ, ఆ విధంగా ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. కాబట్టి అదే కోవలో మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని ఇంకా ఉజ్వల భవిష్యత్తు తీసుకుపోయేదానికి కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా పవిత్రమైన ఎన్టీఆర్ పుట్టినరోజున మేము కోరుకుంటున్నాం. అది జరిగి తీరాలని చెప్పి, తిరుగుతుందని చెప్పి మనవి చేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా కోడ్ వల్ల పార్టీ ఆఫీసులోనే ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది తప్పించి, లేకపోతే నెల్లూరు మొత్తం టౌన్ మొత్తం మీద
ప్రతి సంవత్సరం ఏ విధంగా చేసామో ఆ విధంగా బ్రహ్మాండంగా జరుపుకునే అవకాశం ఉంది. ఎన్టీఆర్ అభిమానులుగా కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా కానీ నాయకులుగా కానీ కాబట్టి ఎల్లవేళ కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించవలసిందిగా కోరుకుంటూ ఈరోజు మీ అందరికి కూడా మాతో పాటు మా పార్టీ నాయకులతో పాటు అదేవిధంగా ప్రజలకు కూడా ఎన్టీఆర్ ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 101వ జయంతి. ఒక శతాబ్దం ఒక మనిషి జన్మదినాలు జరుపుకుంటున్నామంటే వాళ్ళు మహానుభావులు, కారణ జన్ములు. ఈ తెలుగు జాతి ఉన్నన్ని సంవత్సరాలు రాబోయే తరాలు కానీ ఎన్టీ రామారావు గారిని గుర్తుపెట్టుకుంటారు. తెలుగు జాతికే గౌరవం తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. సినీ రంగంలోనే కాదు, నిజ జీవితంలో కానీ ఆయన హీరో. పేదల పెన్నిధి, వెనకబడిన తరగతులకి ఈరోజు రాజకీయంగా ముందుకు తీసుకొని రావాలనే ఆకాంక్ష ఈ రోజుకి కానీ తెలుగుదేశం పార్టీ దానిపైన పనిచేస్తూ ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీలో రాష్ట్రం మొత్తం కానీ అన్న ఎన్టీఆర్ గారి జన్మదినం ఒక పండగలాగా చేసుకుంటున్నారు. ఏదేమైనా ఎన్టీఆర్ గారి లాగా మరో వ్యక్తి రావడం జరగదు.